హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ప్రతిసారి టమాటా పప్పుని ఒకేసారి చేసి తిని బోరు కొడితే ఇలా ఒకసారి ట్రై చేయండి. మిక్స్డ్ దాల్ టమాటా పప్పుని చాలా బాగుంటుంది. రైస్, రోటీ, చపాతీ, పుల్కా అలాంటి వాటిలోకి అదిరిపోతుందండి ఈ పప్పు. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ పప్పు కోసం ఇలా ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని దానిలోకి 1 గ్లాసు కందిపప్పు, 1 గ్లాసు పచ్చిశనగపప్పు, 1/2 గ్లాసు పెసరపప్పు వేసుకోండి. ఈ మూడిటిని ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని శుభ్రంగా ఒక 3 సార్లు కడిగి పెట్టుకోండి. ఇలాగా చూపిస్తున్నట్టుగా అదే గ్లాస్ తోటి 5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. సరిపోతాయండి పప్పు ఉడకడానికి. ఇప్పుడు ఇలాగా నీళ్లు పోసుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. మీ దగ్గర ఈ గల్లుప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నుంచి 6 విజిల్స్ రానిచ్చుకోండి. పప్పు అనేది బాగా ఉడికిపోతుంది. దాంతలోపు ఇక్కడ కూరగాయలు చూద్దామండి. ఇక్కడ నేను 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 15 పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు, 6 పచ్చిమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండుని ఇప్పుడు కొంచెం నీళ్లు వేసుకొని నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. 5-6 విజిల్స్ తర్వాత చూపిస్తున్నానండి. కుక్కర్లోని గాలంతా పోయిన తర్వాత మూత ఇలా ఓపెన్ చేసుకొని గెరటితోటి ఇలాగా మెదుపుకోండి. పప్పు గుత్తి పెట్టి మెదిపేయొద్దు, మెత్తగా అయిపోతుంది, బాగోదు. శనగపప్పు ఇలా ఉంటేనే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ పోపు కోసం ఇలా కడాయిని తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడయ్యాక 4 లవంగ మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 2 బిర్యానీ ఆకుల్ని ఇలా తుంచి వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకొని మంటని సిమ్లో పెట్టి ఈ మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఈ పోపునంతా వేయించుకోండి. పోపంతా ఇలా వేగిపోయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, అరుగుదలకు కూడా మంచిది. అలాగే మనం తీసుకున్న పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చి బాగా వేగే వరకు వేయించుకోండి. పప్పులో తినడానికి చాలా బాగుంటాయి ఇలా వేయించుకోవడం వల్ల. మనం తీసుకున్న ఉల్లిపాయల్ని కూడా ఇలాగ పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి ఉల్లిపాయ కొంచెం మెత్తబడే వరకు వేయించండి. ఇలాగా ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత దీనిలోకి ముందుగా మనం తీసుకున్న టమాటాలని ఇలా కొంచెం సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ టమాటా ముక్కలను కూడా ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని దీనిపైన మూతను పెట్టేసి టమాటాని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగ కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. మరి మెత్తగా చేసేయద్దు, పప్పులో అక్కడక్కడ బాగుంటాయి ఈ టమాటా ముక్కలు తినడానికి. ఇలాగ ఉడికించుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఇక్కడ నాకు 1 గ్లాస్ అయిందండి. మీకు చూపించడానికి ఇలాగా వేశాను. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని 2 నిమిషాలు ఈ చింతపండు రసంలో టమాటా ముక్కలు ఉడికే వరకు ఉడికించండి. ఇలాగా 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకొని దీనిలోకి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పప్పునంతా వేసేసుకోండి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు పప్పు అంతా కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని దీనిలోకి ఇప్పుడు 2 గ్లాసుల నీళ్ళని కుక్కర్లో పోసుకొని ఇలా కడిగి వేసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఈ నీళ్ళు పప్పు అంతా కలిసిపోయేటట్టు ఇలా అంతా కలుపుకొని పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలంటే మీరు ఇలాగే ఉంచుకోండి. లేదు ఇంకొంచెం పల్చగా కావాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా 1/2 గ్లాసు నీళ్ళు పోసుకోండి, సరిపోతుంది. ఈ 1/2 గ్లాసు నీళ్ళు కూడా పోసుకొని ఇలా ఒకసారి కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గిందండి, అందుకని నేను 1 టీ స్పూన్ ఉప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన మూతను పెట్టేసి మంటని సిమ్లో పెట్టి 2-3 నిమిషాలు పప్పుని ఇలా ఉడికించుకోండి. మంటని మాత్రం సిమ్లోనే పెట్టి ఉడికించండి, హైలో పెడితే అడుగు పట్టేస్తుంది.
ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోండి. ఈ పప్పుకి చిన్న తాలింపు పెడదామండి, చాలా బాగుంటుంది ఈ పోపు. దానికోసం ఇలా ఒక కడాయిని తీసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మనం తీసుకున్న వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. ఈ నెయ్యితో పోపు చాలా బాగుంటుందండి ఈ పప్పులో. ఈ వెల్లుల్లిపాయలు ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ కారప్పొడి వేసుకోండి. కారప్పొడి వేసుకున్న తర్వాత ఎమ్మటే స్టవ్ ఆపేసేయండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు ఈ పోపుని కూడా మనం ఈ పప్పులో వేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇంకా స్టవ్ ఏమీ ఆన్ చేయాల్సిన అవసరం లేదండి. అంతే సింపుల్గా చాలా కమ్మగా ఉండే మిక్స్డ్ దాల్ రెడీ అయిపోతుంది. ఇలా ఎప్పుడు మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే